భీష్మ ఏకాదశి రోజు ఏం చేస్తే మంచిది? ఏడాదికి 12 మాసాలు. వాటిలో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి మాఘమాసం. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో చేసే నది, సముద్ర స్నానం కానీ, పూజలకు కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అటువంటి మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి అని కూడా పిలుస్తారని చెబుతున్నారు. మరి అలాంటి ఈ ఏకాదశి రోజు ఏం చేస్తే మంచిదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పండ్లు, తియ్యటి పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గోవులకు పూజ చేసిన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఇక ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా మోక్షం కలుగుతుందంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణాలు సైతం వదులుతారు. అలా చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు ఈరోజు భీష్ముడికి తర్పణాలు వదిలితే సంతాన భాగ్యం కూడా కలుగుతుందని చెబుతారు. భీష్మ ఏకాదశి రోజు వీటిని తప్పక పాటించాలి. భీష్మ ఏకాదశి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టాలి. తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు లేదంటే శుచిగా ఉన్న దుస్తులను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేస్తే ఇంకా మంచిది. భీష్ముడు తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు. ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల దుఃఖాల నుంచి బయటపడవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు గాయపడతాడు. ఆయన అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధిస్తాడు. ఈ పరమ పవిత్రమైన రోజున భీష్ముని ఏకాదశిగా ప్రజలంతా జరుపుకుంటారు. విష్ణు సహస్రనామాలు జపించడం వల్లే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయాన్ని అందుకున్నారని చెబుతారు. అదీకాక విష్ణు సహస్రనామ పారాయణం చాలా విశిష్టమైనది. ఇది ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల విశేష ఫలితం సంప్రాప్తిస్తుందని చెబుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.